మావిగన్ అంటే ఏంటి? ఏమో పిచ్చోడికే తెలియాలి. అదే భాష కూడా తెలియదు అసలు వాడికి, అసలు అదే భాష కూడా తెలియదు. తెలుగు కాదు, ఇంగ్లీషు కాదు, వీడని కొత్త కనిపెట్టాడేమో భాష, పిచ్చోడు మరి అతనికే తెలియాలి. ఆ ఎలక్షన్కి మావిగన్ పేరుతోనే రేపు ఎలక్షన్కి వస్తున్నాను అంటున్నాడు ఆయన. ఏమైనా చేస్తాడు, పిచ్చోడు కదా. ఎదురు చూస్తున్నారని ఆయన అనుకుంటున్నాడు. అందరూ అన్నీ అనుకుంటూ ఉంటారు, అంతే జరగాలి కదా. జరిగినప్పుడు సంగతి నాకైతే తెలిసి ఏమాత్రం లేవు. ఓసారి ఇవ్వడమే చాలా పొరపాటు చేశారు జనాలు. ఇప్పటికే బాధపడుతున్నారు, ఒకసారి ఇచ్చి అనవసరంగా పొరపాటు చేసామని. అది కూడా ఎందుకు ఇచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఏదో చేస్తాడన్న ఉద్దేశంతో ఇచ్చారు. వీడు పిచ్చి అర్థమైపోయింది కాబట్టి ఇంకోసారి ఇచ్చే అవకాశం లేదు. అప్పటికి అమరావతి అయిపోతుంది, అంతా క్యాపిటల్ అంతా డెవలప్ అయిపోద్ది, వాళ్ళు చెప్పేదే ఉండదు ఎవరు. మావిగన్ అంటే ఏంటండి? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. విజయవాడ, గుంటూరు ఆల్రెడీ ఉన్నాయి, అమరావతి పరిధిలోనే ఉన్నాయి. ఇంకో ఎక్స్ట్రా యాడ్ చేసిన మచిలీపట్నమే. ఏమిటో ఓసారి ఏమో 3 రాజధానులు అంటాడు, ఓసారి ఏమో విజయవాడ రాజధాని అంటే, ఒకసారి వైజాగ్ అంటాడు, ఓసారి వాడు పాడి అంటాడు, ఏంటేంటో చెబుతాడు. పిచ్చోడని అర్థమైపోయిందండి అందరికి, ఎవరు పట్టించుకోవట్లేదు. అది నవ్వాలి ఏడవాళ్ళ తెలియని విషయంగా జగన్కి అర్థం అవ్వాలండి. ఎందుకంటే జగన్ మావి గన్ అన్నారు కదా, గన్లో గన్ ఉందో లేదో తెలియదు కానీ ఆయనలో ఆ పవర్ అయితే లేదు. అది తీసి పక్కన పెట్టేస్తే అతనికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. రానప్పుడు అతనికి ఎందుకు శాలరీ ఇచ్చి ఇంకా గవర్నమెంట్ ఎందుకు అలవెన్స్లు ఇస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అది మాత్రం నాకు నచ్చలేదు మేడం. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఒకరోజు సెలవు పెట్టినా సీసీ ఇంకేదైనా పెట్టినా సరే వాళ్ళకి శాలరీ కట్ చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకోటి మావిగన్ అంటున్నారు కదా, అది మావిగన్ అంటే దేంట్లో పార్టీ అండి? అమరావతిలో పార్టీక ఆయనకి తెలియదు కావచ్చు, ఏం జనానికి తెలుసండి. ఇక్కడ ఆయనకి సో నెక్స్ట్ అతను వస్తాడని ఆశ కూడా ఎవరికి లేదు, ఆ ఆలోచన కూడా లేదు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న పర్సన్, అతను విజనరీ చూసుకోవాలి. ఇప్పుడు మనకున్న మైన్స్ కానీ మనకి ఇక్కడ కర్నూలులో ఉన్నాయి గోల్డ్ మైన్స్ డెవలప్ చేస్తున్నారు కదా, మనకున్న సీపోర్ట్ని డెవలప్ చేస్తున్నారు కదా, ఇంకా ఉచిత పథకాలు చాలా ఇస్తున్నారు. ఓకే, పేదవారు యూజ్ చేసుకుంటారు, కాదంటలేదు. వాళ్ళు మంచిగానే చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము చాలా మంచిగా చక్కగా చేస్తుంది. సో అందరూ దాన్నే ఫాలో అవుతారు. వస్తే ఛాలెంజ్ చేయనండి, ఎందుకంటే ఛాలెంజ్. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ అని చెప్పేసారు, ఒకసారి ఇచ్చేసారు, అయిపోయింది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వస్తారని ఏ హోప్తో చెప్తున్నారు? ముందు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ బాబాయ్ కూతుర్ని, పాపం వాళ్ళందరినీ చూసుకోమని, వాళ్ళందరినీ ఒప్పించి మా అన్న మంచోడు అని చెప్పి వాళ్ళు తీసుకొస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో. ఎందుకంటే ఆడపిల్లలు పాపం రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో. ఇప్పుడు ఆడపిల్లలు ఉసిరిపోతే ఏమైనా దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో. మావిగన్ అని అంటే 3 రాజధానులు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. 3 రాజధానుల కంటే ఒక్క రాజధాని అమరావతినే మనకి. ఇది ఒకటి పార్టీ తరఫున తిరుగుతున్నందుకు నేను చెప్పాల్సింది అనుకుంది, కార్యకర్తలని తిప్పుతున్నారు. ఏ పార్టీ అయినా కార్యకర్తలను తిప్పి లాస్ట్కి ఏం చేస్తున్నారు? మా క్యాస్ట్ వాళ్ళే రావాలి, కార్యకర్తలను తిప్పుతున్నారు, మీ అవసరానికి వాడుతున్నారు, తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు, మీ పనులు మీరు చేపించుకుంటున్నారు. నెక్స్ట్ రావాలంటే రాలేరు కదా. కార్యకర్తలను కూడా గమనించాలి, కార్యకర్తలను కూడా చూడాలి. ఆడవాళ్ళకి డ్వాక్రా కానీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు, ఇంకా మంచి చేయాలని చూస్తున్నాం.